మర్మాలు ఎన్నో లాంగ్వేజెస్ ఎన్నో మరి ఆ యొక్క మరి మరి భాషల నుండి తర్జుమా చేయబడి మరి మన మేలు కోరి మరి దేవుడు ఈ రీతిగా ఒక పరిశుద్ధ గ్రంథమని బైబిల్ ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, మన మేలు కోరి దేవుడి లోకానికి వచ్చారు. కాబట్టి మేము చెప్పేది ఏమనగా, నువ్వు బాధలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, కష్ట నష్టాల్లో ఉన్నారా, లేక పాపంలో ఉన్నారా, ఏదైనా సరే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులరా నా దగ్గర నేను విశ్రాంతి కలుగుచేతనని వాగ్దానం చెప్తుంది అలనాడు ప్రభు. మరి ఇంకా ఈ లోకమునికి వచ్చి ఎన్నో మరి ఆ యొక్క ప్రాంతాలు సముద్రం లేక మెట్ల పొలాల్లో తిరుగుచూ బోధించారు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడండి, ఆయన ప్రేమే కరుణామయుడు. కాబట్టి ప్రియులారా, మనం ఏది ఆలోచించవద్దు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షింపడతావు. అంతేకాదండి, మన అప్పులేమి ఏదైనా సరే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని లేఖనాలు చెబుతుంది. దయచేసి మీరు ఎక్కడున్నారో అక్కడే మోకరించి, అయా యేసయ్యా, నేను ఈ బాధలో ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించు తండ్రి అని గుడ్డివాళ్ళు వచ్చి ఆయన దగ్గరకు వస్తే వెంటనే నువ్వు నమ్ముచున్నావా ఈ స్వస్థత కలిగి చేస్తున్నప్పుడు వెంటనే వారు కుష్ఠరోగం నయమైపోయింది. గుడ్డి వారికి కళ్ళు చెరబడ్డాయి. పాపంలో ఉన్నవారు పాప విమోచన కలిగింది. మరి నీ సంగతి నా సంగతి దయచేసి గమనించండి. మన ఆచారాలు ముండిపోయే ఆచారాలు అక్కడక్కడ పద్ధతి ద్వారా మనం నశించిపోతున్నదండి. నశించే వారిని వెతికి రక్షించడానికి ప్రభువైన క్రీస్తు వారు వచ్చారు. క్రీస్తు అనగా ఆది సంభూతుడు. ప్రభు ఆది సంభూతుడు మనం ఎక్కడ ఎందుకు మన జీవిత వ్యాపారిది 60 సంవత్సరాలు, 5 ఉంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖం. దయచేసి మీరు గమనించి మరి మీరు ఒక్కసారి మీరున్న ప్రాంతంలో యేసు ప్రభు నా పాపముల వరకు రక్తాన్ని చిందించారు. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి నేను రక్షిందని నమ్మితే చాలు, నువ్వు రక్షింపడతావు. ప్రియులారా, దయచేసి మేమెంతో మరి దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నమ్మువారి వల్ల ఈ గొప్ప రక్షణ కలుగుతుందని చెప్పారు. కాబట్టి మాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రియులారా మేము వచ్చాం తప్ప, అంతేకాని ఏమాత్రము ఇంకా వేరే విధం ఏమీ కాదు. దయచేసి మీరున్న ప్రాంతాన మీరున్న చోటునే ఆకాశము మహాకాశమైన పట్టజాలవండి. ఆయనను ఎక్కడ 2-3 కూడినారో వారి మధ్యలో ఉంటానని చెప్పారు. మీ ఇంటిలో లేక మీ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సరే దేవుడు ఎక్కడైనా ఆయన ఆత్మ ఆవరించి ఉంటుంది. దయచేసి మీరున్న ప్రాంతాన్న యేసు ప్రభు నా రక్షకుడు, నా కొరకు రక్తం చిందించారని ఒకసారి మీరు నోటితో ఒప్పుకుని హృదయాన్ని విశ్వసిస్తే వాళ్ళు రక్షణ పడతారు. కాబట్టి మీరు ఒకవేళ అటు రీతిగా మీరు మనసులో మీరు ప్రేరేపణ కలిగితే దయచేసి ఉన్న ప్లేస్లోనే మీరు బోకరించి మీరు కళ్ళు మూసుకుని మా ప్రార్థనలు ఏకీపించండి. దేవజనులు మీ గురించి ప్రార్థన చేస్తారు. మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ మీ గొప్ప విడుదల కలుగుతుందండి. దయచేసి మీరు ప్రార్థనలో ఏకీపించమని మీకు కోరుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా వందనాలు మహిమ తండ్రి, జీవాధిపతి. అవును ప్రభా, నీ మాటలు జీవంలో ఆత్మనై ఉన్నవి ప్రభా. అవి ఈ ప్రాంతానికి మేము ప్రకటించాం ప్రభా. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నది. అయ్యో, సువార్త పోయిన నాకు శ్రమాన్ని వాళ్ళు గారు చెప్పారు ప్రభా. నా తండ్రి, కాబట్టి నాయన మాకు ఇచ్చిన భారపడిపోయిన ఈ యొక్క సువార్తను పెట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవుడు లోకం ఎంతో ప్రేమించారు కాగా తన అతిథి కుమారుని ఎందుకు విశ్వాసించేవారు నశింపక నిత్య జీవం పొందుతారు అని చెప్పిన వాగ్దాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, నీ గురించి మేమేమి ప్రభా నా తండ్రి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏ సముద్రాలు దాటి వెళ్ళక్కర్లేదు. కానీ యేసు ప్రభు నన్ను రక్షించే దేవుడని నా పాపముల కొరకు ఆయన సిలువలో బలి పశువుగా ఆయన ప్రాణాన్ని అర్పించాడని ఒప్పుకుంటే నీ రక్తం ప్రతి పాపము నుండి ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తుంది. ఎవరైతే ఏకీపించారో, ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో కుటుంబంలో అద్భుతాలు చేయమని ప్రభా స్వార్థగా ప్రభా ఈ పరిశుద్ధ వార్తను వారి జీవితాల్లో హత్తుకున్నప్పుడు ప్రభా గొప్ప రక్షణ కలుగుతుంది ప్రభా. ఈ రీతిగా వారు దర్శించి ప్రాంతాన్ని ఊరిని ప్రభా ఈ దినం స్వతంత్ర దినం కాబట్టి ప్రభా ఇంకా ఆ స్వతంత్రంలో పాపమైన స్వతంత్రంలో లేకుండా పరిశుద్ధమైన స్వతంత్రంలో వారందరూ ప్రభా ఏకీపించి ఊరు వారేమి ప్రభా జిల్లా వారేమి దేశస్తులందరికీ మా భారతదేశాలందరూ ప్రభా నీ రక్షణలో ఎదిగే భాగ్యం దయచేయమని చేసిన వెళ్ళి మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రభు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఓకే, మరి ఎక్కువగా మీరు ఈ యొక్క ప్రభువు గురించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే సమీపంలో మరి గరువులో బేతేలు ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారము ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సోమవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ప్రార్థన కూడిక. అక్కడ దేవుని సేవకులు ఉంటారు. మీ కొరకు మీ ఆత్మీయ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు కనుక
ఆ స్థలానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు.